కాకా నమస్తే. నమస్తే. ఏం పేరే? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? సెలూన్. కటింగ్ సెలూన్. ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది? అప్పట్లో ఏం లేదు, కొంచెం తగ్గినాయి అనుకో. మాకు ఫ్లేవర్ పడ్డ నుంచి తగ్గింది. ఫ్లేవర్ గ్యాదరింగ్ తక్కువ అయిపోయింది. ఎట్లుంది మీ అంటే మీ కటింగ్ చేసే వాళ్ళకి మీ షాప్ లకి ఏదో లోన్లు అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఏమైనా అందుతున్నాయా? అంటే తీసుకునే వాళ్ళకి అంత ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ ఉంది, పిసేలే కదా, రన్నింగ్ లోనే ఉంది. ప్రభుత్వం నుండి ఏమైనా లోన్లు వస్తాయా మీకు? పెట్టుకుంటూ వస్తాయి. ఎందుకు పెట్టుకుంటూ వస్తాయి. ఎక్కడ ఉంటారు మీరు? నేను మొన్నటి ఒక 4-5 years వరకు చింతల్లోనే ఉన్నా. ఇప్పుడు బీరం కూడా కృష్ణారెడ్డిపేట. పటాన్చెరు. భూపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి. ఎట్లుంది కాక అక్కడ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? మనం పొద్దున వస్తే రాత్రి పోతాం. ఆయన పర్ఫార్మెన్స్ మనకేం తెలుస్తాం? ఇంటి పక్క కూడా తెలియదు నాకు. అభివృద్ధి పరంగా ఏమైనా మార్పులు కనిపిస్తాయి? మార్పులు అయితే డెవలప్మెంట్ అనేది వీళ్ళు గవర్నమెంట్ తరఫున ఏమున్నది కానీ మన మామూలుగా హౌసింగ్ పర్పస్ అది అయితే డెవలపింగ్ బాగానే ఉంది మా సైడ్ లో. ఆయన వేయడం కాదు, ఇండివిజువల్ గా చేసుకునే వాళ్ళు, కాలనీలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు, వాళ్ళు బాగానే ఉన్నారు. సెల్ఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది కాక? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉంది, పర్లేదు. వాళ్ళకన్నా పర్లేదు అనుకో. ఇప్పుడు 6 గ్యారెంటీలు పథకాలు ఇస్తా ఉన్నారు, ఏంది ఏమైనా అందుతున్నాయా? గ్యారెంటీలు ఎవరికి రావు, వచ్చినా ఏదో 2-3 వస్తాయి ఎవరికైనా కూడా. ఆడిట్ కార్ అయితే రావు, ఎవరికి రావు. కారణం ఏంటి అంటే ఉండాలి కదా, మన దగ్గర బడ్జెట్ ఉండాలి, చేయాలి కదా. అంతే కదా, లేకపోతే నేనేం చేస్తా? లేదు కూర్చున్నా ఇప్పుడు గిరాకీ. అట్లా రాష్ట్రం దగ్గర అంటే ఆమ్దాన్ మంచిగా ఉంది, హైదరాబాద్ సిటీ డెవలప్ చేయొచ్చు. సిటీ డెవలప్ చేయొచ్చు అంటే ఇప్పుడు వీళ్ళు మనకు ఇచ్చిన పథకాలు హెవీగా ఉన్నాయి, దానికే 75%, 80% ఆమెకే పోతుంది. మిగతా 20% లో జీతాలు అవి ఇవి అనే వరకు ఆడికాడికే ఉంటది ఎవరికైనా. ఇప్పుడు నేనే చెప్తాను, మా షాప్ రోజు 2,000 చేసుకుంటా అనుకుంటాం, ఒక రోజు గిరాకీ లేదు. మొన్న చేసిన దాంట్లోకి తీయాల్సింది అంతే ఉంటది. పేద ప్రజల పరిస్థితి అంటే విద్యా పరంగా, వైద్యం పరంగా, హాస్పిటల్స్ విద్యా పరంగా, వైద్యం పరంగా ఎవ్వరు వచ్చి కూడా మనకు బెటర్. మనం చేసుకుంటేనే మనకి వెళ్తది, కష్టపడితేనే మనకు ఉంటది. ఏదో గవర్నమెంట్ సహకారం ఏదో ఒక 1%, 2% అందుతుంది. కానీ మనకు ఏదైనా కావాలనుకుంటే ఎవరినో ఎమ్మెల్యే దగ్గరకో కార్పొరేటర్ దగ్గరకు పోతే నాకు ఇట్లా ఆరోగ్యశ్రీ మీద దేని మీద అవసరం పడ్డదంటే ఏదైనా చేయగలుగుతారు. అంతే కానీ ప్రతిదీ మన గవర్నమెంట్ తెచ్చే ఇయ్యడు కదా. ఎవరిస్తారు? గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఇయ్యదు. ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్లుంటది అంటే ప్రతిసారి రావాల్సిందే, అది ఎట్లుంటది ఈ ఎలక్షన్స్ లో? ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు గట్టిగా తిరుగుతా ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ తిరుగుతా ఉంది. ఎట్లుంటది? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది? ఎవరికి ఉండదు, అందరికి ఒక 50-60 సీట్లు వస్తాయి. బీజేపీ వస్తే బాగుంటది. నెక్స్ట్ టైం కూడా బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ చూసి కాంగ్రెస్ చూసి అనే ఆప్షన్ అని కాదు, ఒకవేళ వీళ్ళది కూడా ప్రభుత్వం చూద్దామని ఒకటి ఉంటది. ఏంటంటే బీజేపీ ఎక్కడ ఉన్నా సరే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి మనకు ఫండింగ్ కూడా బాగుంది. ఇప్పుడు చూడు మనకు ఆంధ్రాలో చూడు, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసమైనా బీజేపీ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్. అక్కడ చూడు, ఇప్పుడు 16 మంది 17 మంది ఎంపీలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్ని పనులు చేసుకుంటున్నాడు కంపల్సరీ. అది అట్లా చేస్తే బాగుంటది కదా. రాష్ట్ర అభివృద్ధి కోసమైనా బీజేపీ వస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది? బీజేపీ అంటే ఇప్పుడు చాలా మంది లీడర్ ఉన్నారు, పార్టీని ఇంకా ముందుకు తీసుకోపోయే గట్టి లీడర్ ఎవరైనా కనిపిస్తా ఉన్నారా? గట్టి లీడరు బీజేపీలో ఇప్పుడున్న లీడర్లలో అంటే మన బండి సంజయ్ తప్ప మిగతాడు ఎవరు లేడు. బండి సంజయ్ కి అసలు లాస్ట్ టైం బండి సంజయ్ బీజేపీలో తప్పు చేసుకున్నారు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే కాదు అన్నాడు. బండి సంజయ్ ఎప్పుడైతే తీసిరో కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి బలం వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎట్లా అంటే, నువ్వు రాయి తోడు కొడితే నేను రాయి తోడు కొడతాను, నేను ఇటుక తోడు కొడితే నువ్వు ఇటుక తోడు కొడతాను, అట్లా ముగ్గురు మాటలు అట్లా ఉండే అనమాట. రసవత్తరంగా ఉండే. బండి సంజయ్ ఎక్కడో తగ్గలేదు. మరి
మున్సిపల్ లో బండి సంజయ్ ఉండేపట్టుకనే కదా 50 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. ఈసారి అదే టైప్ లో ఉంటుందా? అదే టైప్ లో అలాంటి క్యాండిడేట్ ఉంటే వస్తుంది. అలాంటి క్యాండిడేట్ సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నాడు తెలంగాణలో. ఇప్పుడు కవిత కూడా కొత్త పార్టీతో కవితది ఆమెకంత సీన్ లేదులే, ఆమెకంత లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ కలిసింది అనుకో మంచిగానే ఉంటది పర్ఫార్మెన్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది? కేంద్రంగా 100% బెటర్, అది 100%. ఇప్పుడు బీజేపీ అనేసరికి ఎంతసేపు మతాల మధ్యలో చిచ్చులు పెడతారని చెప్పి కొంతమంది మాట్లాడతారు కదా. సో ఏం చెప్తారు వాళ్ళు? మతాల మధ్యలో చిచ్చులు పెట్టాడుతుంటే ఇట్లా ఎందుకు ఉంటది పరిస్థితి? ఇట్లుంటది అలాంటి వాళ్ళకు వేస్ట్ మాటలు అవన్నీ. అని బీజేపీ గవర్నమెంట్ ఉంటే మతాల మధ్యలో చిచ్చు అంటే మన హైదరాబాద్ లో ఎన్ని కోట్లాటలు కావాలి ఈ పాటికి? తెలుసుకోవాల్సిందే కదా. ఏమంటా శేఖర్, బీజేపీ గవర్నమెంట్ ఈ టర్మే కాదు, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటే కూడా మనకు మంచిదే. సెంట్రల్ లో స్టేట్ వైజ్ గా తర్వాత ఏదైనా కానీ ఈసారి మరి రాష్ట్రంలో మార్పు వచ్చే అవకాశం, ప్రభుత్వం మారే అవకాశాలు ఉంటాయా? అది ఇప్పుడు ఇంకా చెప్పలేము. ఇంకొక 1 year 1.5 లేదు, ఇప్పుడు ఎవరు గెస్సింగ్ చేయలేరు. ఇంకో 1.5 year అయితేనే అప్పుడు ఐడియా వస్తుంది పబ్లిక్ లో కూడా. మరి పోటీ ఎట్లుంటది? ఎవరెవరి మధ్య అవకాశాలు ఉంటాయి పోటీ ఈసారి? త్రిముఖ పోటీ అనేది ఉంటది కంపల్సరీ. కొన్ని ఏరియాలలో త్రిముఖం ఉంటది, కొన్ని ఏరియాలో ద్విముఖం ఉంటది. అక్కడ పర్సన్ బట్టి ఉంటది, పర్సన్ బట్టి ఉంటది. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఎట్లా ఉంది? ఏమైనా మార్పులు కనిపిస్తా ఉన్నాయి అభివృద్ధి పరంగా ఈ బాలనగర్ ఏరియాలో? మాకు ఇది డెవలప్ అయింది, బ్రిడ్జ్ ఒకటి, ఫ్లైఓవర్ ఒకటి. ట్రాఫిక్ సంబంధించి పరిస్థితులు ట్రాఫిక్ ఏం లేదు ఇప్పుడు మన దగ్గర. ఒకప్పుడు ఉన్న ట్రాఫిక్ అసలు లేదు. ఆ ట్రాఫిక్ లేకనే మాకు గిరాకులు తగ్గినాయి. అంతే కదా, లేకపోతే నువ్వు ఇక్కడ నడవలేవు, నువ్వు తెలుసా అంత రష్ ఉండేది. ట్రాఫిక్ జామ్ శోభనా దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే ఐడిపిఎల్ పోయేంత వరకు అక్కడ నుంచి ఇక్కడ జామ్, ఇక్కడ నుంచి ఇక్కడ జామ్, ఇక్కడ నుంచి ఇక్కడ జామ్ అట్లుంటుండే. ఇట్లాంటిది ఇట్లా లేనే లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓకే.